సిలబస్లో ఉంది కాబట్టి అపవాది ఆయుష్. అపవాది ఆయుష్. ప్రార్థనలో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నా చూడండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అంటున్నాడు. అంతము వరకు సహించిన వాడెవడో అంటే మనిషికి సహించలేని పరిస్థితులు అనేవి ఎదురవుతాయి అంటున్నాడు. ఎలా మనిషికి సహించలేని భరించలేని పరిస్థితులు దేనిలో ఎదురవుతాయి అని మనం ఆలోచిస్తే, మనం భరించలేనివి ఏమిటండి? మనం భరించలేనిది ఏమిటి? బాధ. మనకొచ్చే కష్టము మనం భరించలేనిది. వీటి గురించే దేవుడు మాట్లాడుతున్నాడా అని మనం ఆలోచిస్తే, ఇక్కడ చెబుతున్నదంతా కూడా యేసుక్రీస్తు గారు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి గల కారణము, క్రీస్తు వచ్చే ముందు ఎటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉంటాయి అనే దానిని ఆయన చెబుతూ, చాలా భయంకరమైన పరిస్థితులు సంభవిస్తాయి. చూడండి 4వ వచనం, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. మరియు మీరు యుద్ధాలు గూర్చి యుద్ధ సమాచారంను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరుగులు భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని చెప్తున్నాడు. అని అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు. జనులు మనుషులను శ్రమల పాలు చేసి చంపేస్తారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషింతురు. ఎవడు మనవాడో ఎవడు పరాయివాడో తెలియని భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి. ఒకడినొకడు అప్పగించేసుకుంటారు అంటున్నాడు. చావుకు అప్పగించేసుకుంటారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. పరిస్థితులు అన్నీ తలకిందులైపోతాయి అంటున్నాడు. అక్రమం విస్తరిస్తుంది. ఆ మనుషుల మధ్యలో ఉన్న ప్రేమలు చల్లారిపోతాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ పరిస్థితులను అన్నిటినీ కూడా అనుభవిస్తూ దేవుని కొరకు నిలబడిన వాడెవడో వాడే సహించేవాడు అంటున్నాడు. దేవుని పిల్లారా, వాడే రక్షించబడేవాడు అంటున్నాడు. పరిస్థితులు చాలా భయానకంగా ఉంటాయి అని యేసుక్రీస్తు గారు చెబుతున్నారు. ఎవరికి అంటే క్రీస్తును నమ్మిన క్రైస్తవులకు. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు వస్తాయి అంటే, అలాంటి పరిస్థితులు అనేవి కల్పించబడతాయి అంటున్నాడు. పరిస్థితి తల్లకిందులవుతుంది, ఆ పరిస్థితులు కల్పించబడతాయి అంటున్నాడు. ఎవరు కల్పిస్తారు ఈ పరిస్థితులను అని మనం ఆలోచిస్తే, మనుషులే కల్పిస్తారు. ఎవరు కల్పిస్తారు? ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చిందంటే ఆ పరిస్థితిని కల్పించింది ఎవరు అంటే మనుషులే. తీవ్రవాదులుగాను ఉగ్రవాదులుగాను లేకపోతే సైనికులుగా ఉన్న వాళ్ళు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసి ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి దిగేటటువంటి వాతావరణాన్ని కలిగిస్తారు. మనుషులే అంటున్నాడు. మనుషులు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని మనం ఆలోచించామనుకోండి, మనిషి స్వభావం అలాంటిది. మనిషి చెడ్డవాడు, మనిషి కోపిష్టి, ఇవన్నీ చెబుతారు. ఇవన్నీ కూడా వీడిలోకి ఈ స్వభావం అనేది ఎలా ప్రవేశించింది అని కనుక మనం ఆలోచిస్తే, మనిషి స్వభావం మీద మనిషి ఆలోచనల మీద ప్రభావం చూపించేవాడు ఒకడున్నాడు. వాడే సాతాను.
ఆది సర్పం అని, ఘట సర్పం అని, క్రూరమృగము, నరహంతకుడు, దెయ్యము, భూతము, అబద్ధికుడు, వేషధారణ, భ్రమపరుచు ఆత్మ, భ్రష్టాత్మ, ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఈ సాతాను అనే ఒక దుష్ట శక్తి ఈ ప్రపంచాన్ని ఆవహించి మనుష్యుల మనస్సులను అతలాకుతలం చేస్తూ మనుష్యులను దేవునికి కాకుండా దూరంగా తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేస్తోంది అని మనకు తెలుసు క్రైస్తవులముగా. దీని ప్రభావం లేదా దీని ప్రారంభం, దాని కోపం, వాడి క్రోధాన్ని కనుక మనం ఆలోచిస్తే చాలా భయంగా అనిపిస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అంటున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిద్రపోకండి, మెలకువగా అనగా జాగ్రత్తగా ఉండండి, కళ్ళు తెరిచి ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు. మీ విరోధి, మనకు విరోధి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, చిన్ని కోతలు పెట్టే పిల్లిలా కాదండి, గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా, ఎవడు దొరుకుతాడా మృంగుదామా అని వెతకుచ్చు తిరుగుచున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? తిరుగుచున్నాడు. ఎక్కడ వెతుకుతూ తిరుగుతున్నాడు? నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు దేవుడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు అనేటప్పటికీ వాడు చెప్పిన సమాధానం ఏమిటి? నేను భూమి మీద, యోబు గ్రంథము 1వ అధ్యాయము ఎన్నో వచనం? యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, 1వ అధ్యాయము 7వ వచనం, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు అన్నాడు. చూడండి, దానిలో సంచరించుచు. సంచారం మనం ఎక్కడ చేస్తామండి? అటు ఇటు తిరుగులాడటం అనేది మనం ఎక్కడ చేస్తాము? ఒక పార్కుకి వెళ్ళామనుకోండి, పార్కు విస్తీర్ణం కాస్తే ఉంటుంది. దానిలో మనం వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు ఆ చివరి నుంచి ఈ చివరికి తిరుగుతూ కాసేపు ఇక్కడ కూర్చుని, కాసేపు అక్కడ కూర్చుని, కాసేపు ఎక్కడ కూర్చుని అలా టైంపాస్ చేస్తూ ఉంటాం. మొత్తం పార్క్ అంతటినీ కవర్ చేస్తాం. అటు ఇటు తిరుగులాడుచు భూమి అంతా తిరుగుతుందండి. భూమి అంతా తిరిగేస్తుందట సాతాను. ఎందుకంటే ఎవనిని మింగుదునా, ఎవడు దొరుకుతాడా మింగేసేద్దామని. ఎలా మింగుతుందండి? మింగటమే, డైరెక్ట్గా మింగటమే, మింగిసేయటమే ఏహంగా. ఎవరిని మింగుదునా అని మన కొరకు తిరగవలసిన అవసరం ఏమొచ్చింది? పైగా ఏమంటున్నాడు? మీ విరోధి అయిన అపవాది. మనతో విరోధం ఎక్కడుంది సాతానుకి? దుష్టశక్తికి మనతో విరోధం ఎక్కడ పడింది? మనమేమి తప్పు చేశామని మన చుట్టూ తిరగాలి? మనం దానికి చేసిన అపకారం ఏమిటి? మన మీద పగబట్టడానికి, మనల్ని మింగిసేయటానికి అని మనం ఆలోచిస్తే, దేవుని పిల్లారా, ఈ దుష్టశక్తి, ఈ సాతాను, ఈ అబద్ధికుడు, ఈ మోసగాడు అనేవాడు పరలోకంలో ఉన్న దేవునికి సేవకుడు ఒకప్పుడు అనే సంగతి మనకు తెలుసు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవునికి సేవకులు. కోట్ల కొలదిగా వీరి సంఖ్య ఉంటుంది అని దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ కోట్ల కొలదిగా ఉన్న దేవదూతల మధ్య, వాటి స్తుతుల మధ్య, వాటి ఆరాధన మధ్య ఉంటున్న దేవునికి అవి ఎంతమంది, ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఒంటరితనం అనిపించిందండి. ఎందుకంటే పనివాడు ఎంత పొగుడుతున్నప్పటికీ కూడా, ఎంత సేవ చేస్తున్నా మనిషికి ఆనందం ఉండదండి. అవునా? పనివాడు ఎంత సేవ చేస్తున్నప్పటికీ కూడా, పని మనిషి వచ్చి అన్నం పెట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది?
పని మనిషి వచ్చి మంచినీళ్ళు ఇచ్చింది అనుకోండి, అదే తల్లి పట్టుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చింది, బాగుంది. ఇంటికి వచ్చాం, పిల్లాడు చిన్నవాడు, ఇంటికి వచ్చిన వెంటనే గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి చిన్ని బుడి నడకలతో డాడీ మంచినీళ్ళని పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఆహా నా కొడుకు అమాంతంగా వాడిని తీసుకుంటాం. కారణం, పిల్లలు చూపించే ప్రేమ వేరు, పనివాళ్ళు చేసే ప్రేమ వేరు. పనివాళ్ళు చేసే పని వేరు. పనివాళ్ళు ప్రేమను చూపించలేరు, పని మాత్రమే చేస్తారు. పిల్లలు ప్రేమను చూపించగలరు. ఈ ఒంటరితనాన్ని సహించలేని దేవుడు తనకంటూ కొంతమంది పిల్లలు ఉంటే బాగుండును అనే ఆలోచనలోనికి వచ్చాడండి. లేదు, నాలాంటి వాళ్ళు నాకు కావాలి, ఎంతకాలం నేను ఇలా ఉండాలి, నన్ను ప్రేమించే నా వాళ్ళు నాకు కావాలి అనుకున్నాడు. అనుకున్నది తడవుగా అందరూ కూడా ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళు కాకుండా తనలాంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, తన స్వరూపమందు పుట్టిన వాళ్ళు, తన మొదటి కుమారుడైన యేసుక్రీస్తు లాంటి వాళ్ళు కావాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ భూమిని నిర్మించడాన్ని మనం చూస్తామండి. దేవుడు తనకు పుట్టబోయే పిల్లలందరూ కూడా హలో, దీని రిసీవింగ్ తగ్గించలేకపోతే కొంచెం ఇక్కడ ఇది తగ్గించు. చేయడం పెడితేనా? చేయడం పెట్టలేదుగా. ఇలా తనకు పుట్టబోయే పిల్లలందరికీ కూడా దేవుడు తాను నిర్మించిన పరలోకాన్ని ఇస్తాను అని అనుకున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకము పరలోకము ఆయన దూతలకు అనగా సేవకులకు, దూతలు అనగా సేవకులు. చూడండి, 1వ అధ్యాయము 13-14 వచనాలు కలిసి ఉంటాయి. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా వీరందరూ అనగా దూతలందరూ రక్షణ అనే స్వాస్యము పొందబోవు వారికి అనగా భూమి మీద ఉన్న మనుష్యులకు, స్వాస్యము పొందబోయేవారు భూమి మీద ఉన్న మనుష్యులు, స్వాస్యము పొందబోయే వారికి పరిచారము చేయుటకై అనగా సేవలు చేయుటకై, పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. మనకు సేవ చేయటం కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడినవే దేవదూతలు. వీళ్ళు మనకు సేవకులు. ఒక సూర్యునిగా, నక్షత్రములుగా, భూమిగా, నీరుగా, గాలిగా, ఇలా పంచభూతాలుగా ఈ దేవదూతలు మానవులకు సేవలు అందిస్తున్నాయి అండి. ఎందుకంటే ఈ భూమి మీద నివసించే వాళ్ళే కొంతకాలం తర్వాత పరలోకంలో వచ్చి ఉండబోతున్నారు. కాబట్టి ఈ భూమి నుంచే వారికి సేవలు అందాలి అనే ఉద్దేశంతో దేవుడు వాటిని సేవకులుగా నియమించడం అనేది జరిగింది. కాబట్టి సేవకులకు ఎలాగూ పరలోకం లేదా యజమానుడి ఆస్తి ఇవ్వటం అనేది జరగని పని. నిద్రపోతున్న వాళ్ళు లేస్తే మంచిది. నేను లేపను అనుకోండి, బాధపడతారు. తప్పనిసరిగా ఈ పాఠం మనం వినకూడదండి. మీరు గనక విన్నారా మీరు బాగుపడిపోతారు. కాబట్టి గర్జించు సింహం వలె తిరుగుతున్న సాతాను సరిగ్గా మీలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ప్రవేశించిన తర్వాత మీరేం చేస్తుంటారు? నిద్రపోతారు. పెద్ద ఏమి చేయరండి. దానికి కావలసిందే మీరు నిద్రపోవటం. అదే అంటున్నాను, వాక్యం వినకుండా ఉంటే సరిపోతుంది చాలు. అందులోకి ఈ పాఠం అసలు వినకూడదు. ఎందుకంటే చెబుతున్న విషయం ఎవరి గురించి? వాడి గురించి. కాబట్టి అసలు వినకూడదు. కాబట్టి నెమ్మదిగా అలాగా మత్తు అలా జల్లుతుందండి, మల్లెల వాసన.
మల్లెల గుబాళింపు వస్తుంటే ఎలా ఉంటుందండి? బెడ్రూమ్లో మత్తెక్కుతూ ఉంటాం, అలాగా లైట్ డిమ్, అలాగా బెడ్ లైట్ చిన్న లాంతర్ వేసుకొని మల్లెలు గుబాళింపు వచ్చేటప్పటికి అలా నిద్రలోకి వెళ్ళిపోతాం. బెడ్ లైట్లు ఉంటాయండి. కాబట్టి సేవకులకు దేవుడు తన ఆస్తిని ఇవ్వడు. సేవకులకు మనము యజమానులం మన ఆస్తిని ఇవ్వం. కుమారులకు అనగా మన గర్భాన పుట్టిన వారికి మాత్రమే మనం ఆస్తిని పంచిస్తాము. అలాగే దేవుడు కూడా తాను నిర్మించిన పరలోకం తన సేవకులకు ఇవ్వాలనుకోలేదు, కానీ పిల్లలమైన మనకు ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే మనం ఆయన కుమారులం కాబట్టి. చూడండి, 1 అధ్యాయం 5వ వచనం, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, అదియుగాక నేనాయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అని ఆ దూతలలో ఎవని గూర్చేనను ఎప్పుడైనను చెప్పానా అంటున్నాడు. అంటే దూతలను పిల్లలు అని ఎప్పుడైనా చెప్పాడా? ఈ దూతలు నా కుమారులు అని నేను ఎప్పుడైనా చెప్పానా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడైనా నువ్వు చెప్పానా? చెప్పడు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చెయ్యాలి. ఎందుకు? సేవకులు వాళ్ళు దేవుని కుమారునికి నమస్కరించాలి. రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ సేవకులందరూ ఆయనకు నమస్కరించాలి. భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన మనకందరికీ కూడా ఈ దేవదూతలు సేవలు చెయ్యాలి. కారణం, అవి సేవకులు, మనం కుమారులము. కొడుకు కానివాడిని కొడుకని పిలుస్తావా అండి? పనివాడిని కొడుకని పిలుస్తావా? కొడుకులా చూసుకుంటాం అవసరమైతే. అవునా? కొడుకులా చూసుకోగలం. పండగ వచ్చింది, పిల్లలకు బట్టలు కొన్నాం. మన ఇంట్లో పనిచేస్తున్నాడు ఒక పిల్లాడు, మన పిల్లాడితో సమానమే వాడు కూడా. వాడికి కూడా ఒక జత బట్టలు కొంటాం. ఎంత జత బట్టలు కొన్నప్పటికీ, ఎంత మన డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మనతోనే భోజనం చేస్తున్నప్పటికీ, ఏమండి, పనివాడు ఎప్పటికైనా పనివాడే. గర్భవాసం నుంచి పుట్టుకొచ్చిన వాడు ఎప్పటికీ కూడా వారసుడే, కుమారుడే అవుతాడు. అందుకే అంటున్నాడు, ఎంతైనా చెయ్యొచ్చు. వాళ్ళు నా చుట్టూ అగ్ని జ్వాలలుగా ఉండొచ్చు. 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను నేను ఉంచుకోవచ్చు. వాళ్ళ సేవలను నేను అందుకోవచ్చు. వాటి సేవలను నా పిల్లలు కూడా అందుకోవచ్చు. అందుకున్నప్పటికీ కూడా వాళ్ళు కుమారులైపోరు. కాబట్టి నేను తయారు చేసిన ఈ పరలోకం, నేను నిర్మించిన పరలోకం సేవకులకి ఇవ్వను, నా కుమారులకు ఇస్తాను అని దేవుడు మనసులో అనుకున్నాడండి. ఇక్కడ జరిగిందండి పొరపాటు. అంటే ఇంతకాలం నుంచి మేము సేవ చేస్తుంటే ఈ దేవుడికి పగలనక రాత్రనక కంటి నిండా నిద్ర లేక, సరిగ్గా నిలుచుండే పరిస్థితి కూడా లేక, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు అనగా మహాదూతలను కింద రాసిందో చూడండి. ఆయనకు పైగా, దేవునికి పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెవి. గాన ప్రతిగానాలకు పరిస్థితి ఏమవుతుందంటే, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా కాదిరిపోతున్నాయటండి. వాటి నోటి నుంచి వచ్చే ఆ శబ్దానికి, ఆ సౌండ్కి కూడా పరలోకములో ఉన్న గడప కమ్ములు పునాదులు అదిరిపోతున్నాయట. అంత గొప్పగా దేవుణ్ణి మేము స్తుతిస్తున్నామే. నీ ముందు సరిగా నిల్చునే పరిస్థితి కూడా మాకు లేదే. అనంతమైన కాలము లేని, లెక్క పెట్టలేనంత కాలంలో నేను మీకు సేవలు అందిస్తుంటే, దేవుడా నువ్వెవరినో పిల్లలను కంటావా? ఆ పిల్లలు వచ్చి ఈ పరలోకాన్ని అనుభవిస్తారా? అంటే మా బ్రతుకు ఎంతకాలమైనా ఇలా సేవకులుగానే గడపవలసిందా? ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా మేము చేసే సేవను చూసి నువ్వు కూర్చున్న పరలోకంలో మాకు ఒక మంచి స్థానాన్ని ఇస్తావని మేము ఎదురు చూస్తుంటే,
మా బ్రతుకు ఎప్పుడూ ఇలా సేవకులుగానే ఉంచేద్దాం అనుకుంటున్నావా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది సమంజసమేనా? ఒక దేవునిగా నువ్వు ఆలోచించే విధానం ఇలాంటిదేనా? ఇది తప్పు కదా? నో, దేనికి మేము ఒప్పుకోము. సింహాసనం పరలోకం ఎవరికో ఇవ్వటం ఏమిటి? నువ్వు ఎవరికిస్తానన్నాడు సింహాసనం? ప్రకటన గ్రంథము కొంతమంది మీద కలా సాతాను వాళ్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను. అంటే సింహాసనం ఎవరికి దక్కబోతోంది? పిల్లలమైన మనకు, కుమారులకే. అంటే సింహాసనం మాకు రాదన్నమాట. నీ పిల్లలకే నువ్వు నీ సింహాసనాన్ని ఇచ్చుకుంటావు అన్నమాట. సరే, కుట్ర జరిగిందండి. పరలోకములో కుట్ర జరిగింది, గూడు పుఠాణి జరిగింది. చాప కింద నీరులా ఎవరి కంట పడకుండా తనకంటూ ఒక వర్గాన్ని నెమ్మదిగా తయారు చేసుకోవటం మొదలుపెట్టాడు సాతాను. తన ఆలోచనలతో ఏకీభవించే వారిని. అంతే కదండి, ఒక మనిషిని చెడగొట్టడం చాలా తేలికండి. ఒక వ్యక్తిని చెడగొట్టడం చాలా తేలిక. మా సంఘానికి రండి, మీకు పదవి ఇస్తాం అన్నారనుకోండి, పదవి ఇచ్చేస్తాం అంటే చాలు. ఇంకా లేకపోతే ఎవడన్నా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వెంటనే వాడికి ఒక పదవి, మీకు ఒక స్థానం ఇస్తాం, మీకు ఒక గుర్తింపునిస్తాం అన్నాం అనుకోండి, ఎవరైనా సరే ఆ ఆలోచనలతో ఏకీభవిస్తారు. అదే చేశాడండి సాతాను. తన ఆలోచనలకు సమానమైన ఆలోచన ఉన్న వాళ్ళందరినీ తన కొరకు సమకూర్చుకున్నాడండి. వీడు సమకూర్చుకున్నాడు, ప్లాన్ చేసుకుంటున్నాడు. మనసులో వాడి హృదయంలో వాడు ఆలోచించుకుంటున్నాడు. అందరూ సమకూడారు. ఎవరి దగ్గర జరుగుతుంది ఈ నాటకం అంతాను? ఎవరి ముందండి? దేవుని దగ్గర. దేవుడు పై రూపాన్ని చూసేవాడా, లోన ఉన్న హృదయాన్ని గ్రహించేవాడా? హృదయ అంతరంగాన్ని పరిశీలించేవాడు దేవుడు. బహుశా ఆ సంగతి సేవకులకి చెప్పుండడు ఈయన. అవునా కదా? సేవకులు కోయిటోళ్ళు ఇంటి నిండా కెమెరాలు ఎందుకు పెడతారండి? ప్రతి గదికి కెమెరా ఉంటుంది. అవునా? గేటు బయట కెమెరాస్ ఉంటాయి. ఎందుకు? వీడు ఎక్కడ ఏ క్షణాన ఏదైనా చేసే అవకాశం ఉంది కాబట్టి ఒక కన్నేసి ఉంచాలన్న ఉద్దేశంతో ఇంటి నిండా కళ్ళు పెడతారండి. మరి దేవుడు బయట జరిగే దాని మీద దగ్గర పెట్టడం కెమెరా పట్టుకెళ్ళి. దేవుని కెమెరాలు ఎప్పుడు కూడా మనిషి హృదయంలో ఉంటాయండి. మనం లోపల ఏమనుకుంటున్నామో పైన దేవుడికి తెలిసిపోతుంటుంది. అవన్నీ అక్కడ రికార్డ్ అయిపోతుంటాయి. మనం ఈ శరీరంతో చేసే పనులు ఎక్కడ రికార్డ్ అయితే, మన హృదయంలో ఆలోచించుకునే చెడు తలంపలన్నీ కూడా పరలోకంలో రికార్డ్ అయిపోతుంటాయి. అక్కడ ఓపెన్ చేస్తాడు, క్యాసెట్ అలా నొక్కుతాడు అనమాట. మనం వెళ్ళిన వెంటనే అలా ప్లే చేస్తాడు. ఇంకక్కడ గొక్క తిప్పుకోవడం ఉండదు, మనం మాట్లాడతకుండదు. కారణం, హృదయాలను ఎరిగిన దేవుడు. మనస్సులో సాతాను వేసిన ఈ ప్లాన్ని చాలా జాగ్రత్తగా దేవుడు ఒడిసి పట్టుకున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీకు ఎంతటి స్థానాన్ని ఇచ్చాను నేను? తేజో నక్షత్రం అనే స్థానాన్ని ఇచ్చాను. వేకువ చుక్కగా నువ్వు వెలుగుతున్నావు పరలోకములో. నీ బెట్లు ఆకాశము నుండి పడితివి. జనాలను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎలా నరకబడితివి? నువ్వెందుకు నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే, నేను ఆకాశానికి వెళతాను. దేవునికి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను. ఉత్తర దిక్కున కనపడుతున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను. దేవుడు కూర్చోవడం ఏంటి? ఉత్తర దిక్కునున్న సభాపర్వతాన్ని నేను ఆక్రమించుకుంటాను. దేవుడు నాకిచ్చేదేమిటి? మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును. దేవుడితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను. ఏంటి? దేవునితోనే సమానం, దేవుడితో సమానమా అని నీవు
మనస్సులో అనుకుంటివి కదా, మనస్సులో అనుకుంటివి కదా. మనస్సులో చాలా జాగ్రత్త సుమా. మనస్సులో ఏది పెడితే అనేసుకుంటున్నామేమో. దేవదూతల మనస్సులో అనుకుంటేనే దేవుడు పట్టుకున్నాడు. మనము మనస్సులో అనుకున్నా దేవుడు పట్టుకుంటాడు అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నా మీద కుట్ర చేస్తావా నువ్వు? నిన్నెక్కడ పెట్టాను? నా పక్కన పెట్టుకున్నాను. నా ముందు ఉండే స్థానాన్ని నీకు ఇచ్చాను నేను. అంత గొప్పదైన దేవునికి సేవకునుగా నువ్వు వెలుగొందుతున్నావే. దేవదూతలు మీరా నా మీద తిరగబడేది? అంతే. వెంటనే దేవుడు ఏం చేస్తుంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెననుండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేశారు గాని గెలవలేకపోయారు. పరలోకములో యుద్ధం జరిగింది. దేవుని సైన్యాలకు అపవాది సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది. తనకంటూ ఒక వర్గాన్ని సమకూర్చుకున్నాడు సాతాను. వాళ్ళందరితో మిఖాయేలు యుద్ధం చేశాడండి. గనుక పరలోకముందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎక్కడా? అది భూమి మీదకు పడద్రోయబడెను. భూమి మీద కిందకి వేసాడు ఇంతకింద? అది కదా అండి ప్రశ్న. ఇప్పుడు పైనుంచి ఏదైనా ఒకటి పడేసాం. బిల్డింగ్లు కడుతున్నప్పుడు పైనుంచి చెత్త పడేస్తారు, అవునా? కింద వాడు ఎత్తి మీద పడింది అనుకోండి, అది వాడు మిగులుతాడా? అసలు మిగలడు. ఇప్పుడు దేవుడు పడద్రోశాడట. ఎక్కడి నుంచి పడద్రోశాడు? పరలోకము నుండి. పైగా పడద్రోసి అంటున్నాడండి 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా పండగ చేసుకోండి. ఎందుకు? భూమి పడదోసేసాం. ఎవరి మీదకి పడదోసేసాడు ఇంతకీ? భూమి, సముద్రమా, నువ్వు అయిపోయావు. మనం అయిపోతున్నందు పరలోకంలో పండగ. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ దొరుకుతుందండి. భూమి మీదకి వచ్చిన అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము. ఎందుకంటే బహుక్రోధము, మహాకోపం తట్టు. ఎందుకంటే అవమానం కదండి. కాస్తలో అలా సింహాసనం చేతికి వచ్చేస్తుంది అనుకున్న వాడు త్రుటిలో అలా చేజార్చుకున్నాడు అంటే ఎంత కోపం ఉంటుందండి మనసులోను. ఎవడు దీనంతటికీ కారణం? ఎవడు దీనంతటికీ కారణం? వాడు ఎవడు? వాడే దేవుని కుమారుడు. వాడు అంతు తేలుస్తాను నేను. పరలోకం మాకివ్వకుండా కొడుకులకి ఇస్తాడా? పిల్లలకి ఇచ్చుకుంటాడా? సింహాసనాన్ని మాకివ్వడా? పక్కన కూర్చోబెట్టుకుంటాడా వాళ్ళని? ఎలా ఇస్తాడో చూస్తాను. బహుక్రోధము గలవాడై మన బేస్మెంట్లోకి దిగి వచ్చాడు. వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? నిద్రావేశము. ఒక్కొక్కళ్ళకి నిద్ర కళ్ళు తేలిపోతున్నాయి. మందు తాగి వచ్చినట్టున్నారు చాలామంది. ఏమండి? నిద్ర తేలిపోతుంది ఇలాగా. దేవుని పిల్లారా, బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఒక కీలకమైన పదము మనకు కనపడుతుందండి. అపవాది తనకు సమయము కొంచెమే అన్నాడు. కొంచెమే అంటే వాడికి ఇవ్వబడిన టైం చాలా తక్కువ సమయాన్ని దేవుడు నిర్ణయించి భూమి మీదకు పడద్రోయటం జరిగింది. వెరీ గుడ్. ఇలా భూమి మీదకు వచ్చిన తర్వాత వాడి మొట్టమొదటి రంగప్రవేశం, వాడి తంత్రం, వాడి మాయ ఎలా ఉంటుంది అన్నది మనం చూసామండి. ఆదాము అవ్వలు సాతానుకి లొంగిపోవటం. దేవుని పిల్లారా,
వాడు చాలా కోపంతో ఉన్నాడు, కానీ వాడి మాటలు చాలా ప్రేమగా ఉంటాయి, మంచి చేస్తున్నట్టుగా ఉంటాయండి. మంచి చేస్తున్నట్టుగా. వాడు కోపాన్ని కనబడనివ్వడు. ఎందుకంటే ఒక వ్యక్తి మనకు ఎదురుగా కోపంతో ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? తప్పించుకుంటాం, జాగ్రత్త పడతాం. వాడు కోపంలో ఉన్నాడు, జాగ్రత్తగుండు అంటాం. అవునా? ఎందుకంటే వాడు ఏదైనా చేసే అవకాశం ఉంది. కోపంగా ఉన్నాడు, జాగ్రత్త అంటాం. అదే ప్రేమగా నవ్వుతూ వచ్చాడు అనుకోండి, వాడి మీద మనకేమైనా అనుమానం వస్తుందా? అనుమానం రాదండి. వాడు ఏం చేస్తాడంటే దొంగ దెబ్బతీస్తాడు. దేవుని పిల్లలారా, సాతాను చేసింది అదేనండి. ఏదైనా తోటలో వాడు చాలా ప్రేమగా, ప్రేమిస్తున్నట్టుగా, లౌక్యంగా మాట్లాడి అవ్వను పాడు చేశాడండి. తన మాయ మాటలతో ఆమె చేత పండు తినిపించేశాడు. అదే, నువ్వు తింటావా చస్తావా, మిమ్మల్ని అందరినీ చంపడానికి వచ్చాను నేను, మీ అందరి చేత పండు తినిపించే మిమ్మల్ని సర్వనాశనం చేసి నరకానికి పంపించడానికి వచ్చాను, నువ్వు తింటావా, నీ పళ్ళు రాలగొట్టమంటావా అని అడిగాడు అనుకోండి, వేసి కొడతదంటే అసలు ఆడది ఎలాంటిది? అవునండి కదా? భయంకరంగా పళ్ళు రాలిపోతాయి అంత అక్కడే సాతానుకి. కాబట్టి ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, ఏంటే అవ్వా, ఎంత న్యాయం జరిగింది మీకు, దేవుడు ఎంత మోసగాడని నేను కల్లో ఎల్లో అనుకోలేదు. ఏం జరిగింది అంట. ఏం జరిగింది అంటావేంటి? జరగాల్సిందంతా జరిగిపోతుంది ఒక పక్కన. ఏమైంది తర్వాత చెప్తాను, వద్దు టెన్షన్ పెట్టుకో, నేను అసలు టెన్షన్ తట్టుకోలేను, చెప్పు ఏం జరిగింది అనేటప్పటికి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను తినవద్దని దేవుడు మీతో చెప్పాడా? నేను నమ్మలేను ఈ మాట, నువ్వు నిజం చెప్పు, చెప్పాడా లేదా? చెప్పాడు. అయితే కరెక్టేనన్నమాట. ఇది నిజమా అంటే ఇంతకుముందు నాకు ఆ విషయం అక్కడ తెలిసింది, ఇది కరెక్టేనన్నమాట, ఇది నిజమా? ఎస్ నిజం. చూసావా, అది నేను అనుకున్నాను ముందే ఇలాంటిది ఏదో జరుగుతుందని. పిచ్చిదానా, అది తింటే మీ మనోనేత్రములు వెలిగించబడతాయి, మీరు దేవతల వలె అయిపోతారు. ఏమంటే దేవతలు ఎలాంటి వాళ్ళండి? సేవకులండి. దేవదూతలు సేవకులు ఆఫ్టర్ ఆల్. కానీ వీళ్ళెవరు భూమి మీద? కుమారులు, పిల్లలు దేవునికి. ఆ సంగతిని మరిపించి, అబ్బో దేవదూతలు అంటే వాళ్ళు మనకన్నా చాలా టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు అనుకుంటా, దేవుని కన్నా గొప్పవాళ్ళు అనుకుంటా, వాళ్ళలా మనం అయిపోకూడదనే కుళ్ళుతోనే దేవుడు కావాలని ఇదంతా చేశాడని తప్పుగా ఆలోచించిన అవ్వ దేవుని మనసును అంచనా వెయ్యలేకండి పండు తినిపించేసిందండి. పండు సాతాను తినిపించేసింది. సమయము కొంచెమే అన్నాడు. ఎంత సమయం ఇచ్చి ఉంటాడు దేవుడు? ఏమండి, ఎంత సమయం ఇచ్చి ఉంటాడు దేవుడు? సమయము కొంచెమే. ఎంత టైం ఇచ్చి ఉంటాడు దేవుడు? మహా అయితే ఒక రోజు ఇచ్చాడు అనుకుందామండి. ఒక రోజే ఇచ్చాడు. భూమి మీద నువ్వు ఒక్కరోజే బ్రతుకుతావు, అగ్నిగుండంలోనికి వెళ్లకుండా నీకున్న సమయం ఒకే ఒక్కరోజు అన్నాడు. ఎందుకంటే అగ్నిగుండంలోనికి వెళితే భయంకరమైన మంటలు, భరించలేని పరిస్థితి. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని, ఈ కొంచెము సమయాన్ని ఎక్కువ సమయంగా మార్చుకోవాలి. అర్థమైందా అండి? దేవుడిచ్చిన కొంచెం సమయాన్ని ఎక్కువ సమయంగా మార్చుకోగలిగితే ఎక్కువ కాలం అగ్నిగుండానికి దూరంగా ఉండవచ్చు. అవునా? కాబట్టి సాతాను ఏం చేసిందంటే తన సమయాన్ని నెమ్మదిగా పెంచుకునే ప్రయత్నం చేయటం మొదలుపెట్టిందండి. దానికి సాతాను ఉపయోగించిన అస్త్రం ప్రేమ, దేవుని మాటలు. వేటితో కొట్టిందండి అవ్వని? దేవుడు ఏదైతే చెప్పాడో దానినే ప్రశ్నగా వేసింది.
ఈ తోట చెట్ల ఫలములలో దేనిని కూడా మీరు తినకూడదు, ఒక్క ఒక్క మధ్యలో ఉన్న దాన్ని తినకూడదు, మిగిలినవన్నీ తినొచ్చు అని దేవుడు చెప్పాడంటే లేదా? అదే మాటను అడిగింది, ఆ దేవుని మాటని అడ్డం పెట్టి కొట్టిందండి. ఒకరోజు ఇచ్చాడు అనుకుందాం దేవుడు, ఆ ఒకరోజు కాస్త టక్కనలా ఎక్స్టెండ్ అయిందండి. వెంటనే ఎక్స్టెండ్ అయిపోయిందంటే ఆయుష్ ఏమైంది? సాతానుకి దేవుడిచ్చిన ఆయుష్ ఒకరోజు అనుకుంటే ఆ ఒక్కరోజు కాస్త వెంటనే పెరిగింది. ఎందుకు ఒకరోజు ఇచ్చాడు? ఏం జరుగుతుందని ఈ ఒక్క రోజులో? చాలామంది ప్రశ్న అడుగుతారు నాస్తికులు, హేతువాదులు. ఆదాము అవ్వలు తప్పు చేయడానికి కారణం దేవుడే. ఎందుకంటే సాతానుని ఏదోని తోటలో ప్రవేశించే అవకాశం ఇచ్చాడు, దానికి పర్మిషన్ ఇచ్చాడు, పంపించాడు. అదే సాతానును పంపకుండా ఉంటే వాళ్ళు ఆ పండు తిని ఉండేవారు కాదు, పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, దేవుని దగ్గర బ్రతికేవారు. కాబట్టి దేవుడే చేతులా తన పిల్లలను అగ్నికి ఆహుతి చేస్తున్నాడు అని అనేక మంది విమర్శించారు. ఇకపోతే వాళ్ళు వేసిన రెండవ కౌంటర్ ఏమిటంటే, ఏ పరిస్థితి ఇలా విషమిస్తుందని తెలిసిన దేవుడు సాతానును సంహరించవచ్చు కదా, మానవుల దగ్గరకు పంపించవలసిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్న వేశారండి. మనుషుల దగ్గరకు పంపించవలసిన అవసరం ఏమొచ్చింది? ఆలోచిద్దాం మనం చాలా జాగ్రత్తగా. దేవుని పిల్లారా, దేవునికి ఒక కోరిక ఉందండి. సహజంగా ప్రతి తండ్రికి కూడా ఈ కోరిక ఉంటుంది నాకు తెలిసి. మనం చాలా సినిమాలు, కథలు లాంటి వాటిలో కూడా ఇవి మనం చూసే ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తి మన మీదకు వచ్చాడు, లేదా అతని వలన మనకు అపకారం జరిగింది, లేదా అతని వలన మన పిల్లలకు అపకారం జరిగింది, వాడిని సంహరించే అవకాశం లేదా వాడిని దెబ్బతీసే అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే వాడి వల్ల దెబ్బతిన్నారో వాడి చేతికిస్తాడు వీడి తుపాకీ, కాల్చరా అని. కాల్చి నీ పగ చల్లార్చుకో అంటాడు. ఎందుకంటే వాడి వల్ల వీడి కాలిపోయింది, లేకపోతే కుంటివాడైపోయాడు, అంగహీనుడైపోయాడు. కాబట్టి వాడి జీవితం ఛిద్రమైపోయింది. కాబట్టి అవతల వాడి జీవితాన్ని కూడా నాశనం చేసే అవకాశం దెబ్బతిన్న వాడికి ఇస్తారు. మనం చాలా వాటిలో ఇది చూసే ఉంటాం. దేవుని పిల్లారా, ఇప్పుడు సాతాను దేవుని మీద తిరగబడడానికి గల కారణం ఎవరు? మనుషులమైన మనం. వెరీ గుడ్. ఒక్క సెకండ్లో దేవుడు సాతానుని భస్మీపట్టణం చేయగలడండి. కానీ అలా చెయ్యకుండా, తిరగబడిన వాడిని సైతము సర్వనాశనం చేయకుండా దేవుడు ఏం చేశాడంటే తన పిల్లలున్న భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆ పిల్లల చేతనే దానిని మట్టు పెట్టాలి అనుకున్నాడండి. మనం ఈ మాటను ఆదికాండంలో చూడగలం. చూడండి చాలా జాగ్రత్తగా. దేవుడిస్తున్న శాపం దగ్గరకు వెళ్ళండి ఒకసారి. దేవుడిస్తున్న శాపము 3వ అధ్యాయము 14 చూడండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడతావని జంతువుని శపించాడు. నువ్వు కడుపుతో పాకుతావు, నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, విరోధం పెడతన్నాను నేను అంటున్నాడు. వైరము కలుగ చేసేదాను. అది నిన్నేం చేస్తా తెలుసా? ఏది? స్త్రీ సంతానం. అది నిన్నేం చేస్తుందంటే నీ తల మీద కొడుతుంది. నువ్వేం చేస్తావంటే నీ తల మీద కొట్టే లోపే నువ్వు దాని మడమ మీద కొడతావు అన్నాడండి. అందుకే కడుపుతో పాకేది, మట్టి తినేది ఏది? పాము. కాబట్టి మనం పావును ఎక్కడ కొడతాము?
పావు మనల్ని ఎక్కడ కరుస్తుంది అనుకుంది ఈ సమాజం అంతా. ఇప్పుడు కడుపుతో పాకుతావు మట్టి తింటావు అనగానే దేవుడు శపించిన ఆ జంతువు కాస్త పావు అనుకుంటున్నారండి. కాదు, దీని వెనక ఏదో ఉంది, ఏదో భావం ఉంది, ఏదో భావం ఉంది. దేవుని పిల్లారా, ఆలోచిద్దాం మళ్ళీ జాగ్రత్తగా ఈ అంశాన్ని, ఈ మాటను మీరు మనసులో ఉంచుకోండి. సాతాను ఈ భూమి మీదకు ప్రవేశించిన తర్వాత, ఆదాము అవ్వల్ని మోసం చేసిన తర్వాత, అలాగ ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ అది వెళుతూనే ఉందండి. మరి దీనికి అంతం లేదా? ఇది నాశనం కాదా? ఇది ఎప్పటికీ పాడు కాదా అని మనం ఆలోచిస్తే, ఇది నాశనం అవుతుంది అనే కొన్ని మాటలు మనకి బైబిల్లో కనపడతాయి. చూడండి, దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అంటున్నాడు. ధర్మ విరోధి వాడే సాతాను. దేవుడు ప్రవేశపెట్టిన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు, వ్యతిరేకంగా ప్రేరేపించేవాడు. ఈ ధర్మ విరోధి బయలుపరచబడును అంటే బయటపడాలి వీడు. అప్పుడు ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి అంటున్నాడు. అంటే సాతానుకు కూడా చావు అనేది ఒకటి పొంచి ఉంది అనే సంగతి మనకు అర్థమైంది. అది దేనితో ముడిపడి ఉందంటే ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత అంటున్నాడండి. ప్రభువైన యేసు రాకతో దాని మరణము, దాని అంతము అనేది ముడిపడి ఉంది అంటున్నాడు. అంటే ఈ లోకం నుండి సాతాను వెళ్ళిపోవాలి, అది సర్వనాశనం కావాలి అంటే యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకు రావాలి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, చూడండి, సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, సమస్తమైన బలమును కొట్టేస్తాడటండి, కొట్టివేస్తాడు. ఏ అధికారం ఎవరిదొందని కొట్టేసేయాలి, బలము ఎవరిదొందని కొట్టేసేయాలి, ఏమండి, సమస్తమైన ఆధిపత్యం ఎవరిదని కొట్టేసేయాలి. వాటన్నిటినీ కొట్టేసేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అప్పుడు అంతం వస్తుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు రెండవ రాకడలో అంతం వస్తుంది. 26వ వచనం. కడపట నశింప చేయబడు శత్రువు మరణము అంటున్నాడు. కడపట అంటే చివరిగా జరిగే నాశనం ఏమిటంటే శత్రువు అనగా సాతాను మరణము. సాతాను మరణం. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. సాతాను నాశనం కావాలి అంటే క్రీస్తు రావాలి. అవునండి, సాతాను ఈ భూమి మించి వెళ్ళిపోవాలి అంటే క్రీస్తు ఈ లోకానికి రావాలి. వెరీ గుడ్. క్రీస్తు వచ్చిన తర్వాత సాతానును ఈ లోకం నుంచి వెళ్ళగొట్టేస్తాడు. టోటల్గా అంతం వచ్చేస్తుంది. రాజ్యాన్ని తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిచ్చేస్తాడు. బాగుంది. మనం ఇందాక భూమి మీదకు ఎందుకు పడద్రోశాడు సాతానుని అని ఆలోచించినప్పుడు కొంతకాలము అని దేవుడు నిర్ణయించాడు. అది బహుశా ఒకరోజు అని మనం అనుకుంటే ఈ ఒక రోజుని సాతాను పెంచుకుంటూ వచ్చింది. ఎందుకంటే సాతానుని సంహరించవలసిన శక్తి ఎవరి దగ్గర పెట్టాడంటేనండి, దేవుడు మనిషి దగ్గర పెట్టాడండి. మనిషి దగ్గర పెట్టాడు.
సాతాను సంహరించబడటం అంటే అది ఎలా ఉంటుంది? సాతాను నివసించటానికి ఒక చోటు అనేది కావాలండి. ఆ చోటు ఏమిటి? మనిషి, మానవుడండి. ఈ చెడు లేదా సాతాను లేదా ధర్మ విరోధం ఇదంతా కూడా మనిషిలో ఉండదు, మనిషికి బయట ఉంటుందండి. అది బయట నుంచి మనిషిలోకి ప్రవేశిస్తుంది. ఒక మంచి మాట ఆదికాండంలో మనకు కనపడుతుంది చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట ఉంటుంది పాపం. నువ్వు సత్క్రియ చేసినంతసేపు కూడా ఆ పాపము లోపలికి రాదు, అంటే నీలోకి రాదు. నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలెదవు అంటున్నాడండి. మనిషి దేవునితో అనుసంధానం చేయబడి దేవుని మాటల ప్రకారం బ్రతుకుతున్నంత కాలము కూడా సాతాను మనిషిలోకి ప్రవేశించి వాడి హృదయాన్ని పాడు చేసి వాడి ద్వారా చెడు చేయించే అవకాశం దానికి ఉండదు. ఎప్పుడైతే వీడు తప్పుగా ఆలోచిస్తాడో ఒక చిన్న ఆలోచనను ఆధారం చేసుకుని అది మనిషిలోకి వచ్చేస్తుందండి. బయట ఉన్నది లోపలికి వచ్చేస్తుంది, మనిషిని సర్వనాశనం చేసేస్తుందండి. సేన అనేవాడు పట్టడం మనం తెలుసు. ఎంతోమంది సాతాను మాయలో పడి, ఇంతకీ ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు గారు రొట్టె ముంచి వాడి చేతికి అలా ఇవ్వగానే వానిలోనికి సాతాను ప్రవేశించెను అంటాడు. బయట ఉన్నది మన లోనికి ప్రవేశించి మనల్ని సర్వనాశనం చేస్తుంది. దాన్ని లోపలికి తీసుకువచ్చే అవకాశము మనం ఎప్పుడైతే ఇవ్వమో అది ఈ లోకములో ఉండలేదండి, అది బ్రతకలేదు. కాబట్టి ఏం చేసింది? అవ్వ చేత తప్పు చేయించి మనిషిలోనికి ప్రవేశించిందండి. ఇక అప్పటి నుంచి యథేచ్ఛగా మనుషులు పాపములు చేసుకుంటూ వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. దాని ఆయుష్ రోజు రోజుకి అలా పెరుగుతూ ఇదిగో ఈ రోజు వరకు వచ్చేసిందండి. మరి ఇలా ప్రాణం పోసుకుంటున్న ఈ సాతాను ఎప్పటికీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదా అని మనం ఆలోచిస్తే వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంది అని చెప్పారు. అదే క్రీస్తు రెండవ రాకడ. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారు వస్తే సాతాను పోతుంది. సాతానుని ఈ లోకం నుంచి పంపించాలి అంటే క్రీస్తుని ఈ లోకానికి మనం రప్పించగలగాలి. ఎందుకంటే మన వల్ల అవ్వట్లేదు దాన్ని తరిమి కొట్టడం, ఆయనే వచ్చి దాన్ని సంహరించాలి. అర్థమవుతుందండి లేదా? ఆయనే వచ్చి సంహరించాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన రావాలి అంటే ఒక అద్భుతమైన మాటను యేసుక్రీస్తు గారు చెప్పారండి. ఆయన రాక దేనిపై ఆధారపడి ఉన్నదన్నది మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును అన్నాడండి. క్రీస్తు రాకతో అంతం వస్తుంది. క్రీస్తు రాకతో సాతాను వెళ్ళిపోతుంది. క్రీస్తు ఈ లోకానికి రావాలి అంటే, వినాలి అందరూ శ్రద్ధగా, క్రీస్తు ఈ లోకానికి రావాలి అంటే సకల జనులకు సాక్ష్యార్థమై ఈ రాజ్య సువార్త లోకమంతటా వెళ్ళిపోవాలి. అంటే దేవుని గురించి తెలియని వాడు, సరైన పద్ధతిలో దేవునిని ఎరుగని వాడు అనేవాడు ఇంక అసలు భూమి మీద ఉండకూడదు. ప్రతి ఒక్కడికి దేవుడు అంటే ఏంటో తెలియాలి, దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటో తెలియాలి. ప్రతి ఒక్కడికి సువార్త అందలేదు అనే మాట రాకూడదు. అసలు నాకు తెలిసింది విషయం అని ప్రతి ఒక్కడి నోట్లోంచి రావాలి. సకల జనుల సాక్ష్యార్థమై ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతం ఎలా వచ్చేస్తుంది యేసుక్రీస్తు గారు రాకుండా? అంటే ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిపోయిందో యేసుక్రీస్తు గారు పరలోకం నుంచి దిగి రావటం అనేది జరుగుతుంది అనే సంగతి మనకు అర్థమైపోయింది. వెరీ గుడ్. దేవుని బిడ్డలారా,
ఇప్పుడు సాతాను నాశనానికి వెళ్లకుండా ఉండాలి అంటే యేసు రాకూడదు. ఓకేనా? యేసు రాకూడదు అంటే సకల జనుల సాక్షార్థమై సువార్త ప్రకటింపబడకూడదు. బాగుంది. మరి ఇప్పుడు సువార్త ప్రకటింపబడుతుంది కదా. దాదాపు 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, నేను డిగ్రీ చదువుతుండగా ఈటీవీ అనేది ప్రారంభమైందండి. 1997 ఆ ప్రాంతంలో, 95 అనుకుంటా ఈటీవీ అనేది స్టార్ట్ అయింది. ఈటీవీ లాంచ్ అయిన అతి తక్కువ 2-3 సంవత్సరాలకే శుభవార్త ఛానలేనా, మొట్టమొదటి క్రిస్టియన్ తెలుగు ఛానల్ శుభవార్త అనేది ప్రారంభమైంది తెలుగులో. ఇది టీవీ ఉన్న ప్రతి ఒక్కడింటికి వెళ్ళిందండి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఒక క్రైస్తవ ఛానల్ అనేది ప్రారంభమై ప్రతి ఒక్కడింటికి సువార్త అందటం అనేది జరిగింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా అనేక క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి, మనకు తెలుసు, వేర్వేరు భాషలలో. ఈ రోజున ప్రపంచంలో క్రీస్తుని ఎరుగని వాడు అంటూ ఎవడూ లేడు, సువార్త తెలియని వాడు అంటూ ఎవడూ లేడు. ఎన్నో ఛానల్స్. అది కాక ఒక వీధిలో అడుగుకొక చర్చ్. అవునండి కదా? 10 మీటర్లకు ఒక చర్చ్ ఉంది ఈ రోజున. చివరికి కువైట్ దేశంలో కూడా మంతకాకు ఒక సంఘం పెట్టారు. మంతకాకు ఒక బేస్మెంట్ ఉంది. అంటే ఇస్లాం పరిపాలిస్తున్న దేశంలో కూడా సువార్త యథేచ్ఛగా ప్రకటించబడుతుంది. ఇకపోతే సౌదీ అరేబియాలో ప్రకటింపబడలేదు మీరు అనుకుంటారేమో. సౌదీ అరేబియాలో కూడా చాప కింద నీరులాగా మన వాళ్ళు రహస్యంగా ఇంట్లో కలుసుకోవడం, ప్రార్థనలు చేసుకోవటం, వాక్యం చెప్పుకోవటం అన్నీ జరుగుతున్నాయి. మరి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే ఈ దేశాలలో కూడా సువార్త ఇంత విస్తృతంగా ప్రకటింపబడుతుంటే ఇక మిగిలిన ప్రపంచ దేశాలు సువార్త అనేది ఎలా ప్రకటింపబడుతుంది? ఎంతో ఫ్రీగా ప్రకటించబడుతుంది. అందరికీ యేసుక్రీస్తు గురించి తెలిసింది. మరి సువార్త ఎంత ఉధృతంగా ప్రపంచమంతా వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ఇంతవరకు ఎందుకు రాలేదు? ఆలోచించారా? ఎందుకు రాలేదు అంటే ప్రకటింపబడుతున్నది రాజ్య సువార్త కాదా? కాదండి, అది మరి యొక్క సువార్త అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టేసి భిన్నమైన సువార్త, రాజ్య సువార్త, భిన్నమైన సువార్త. పక్కా ప్లానింగ్ అండి. ఎంత నిర్మాణాత్మక కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ అంటే అసలు నిజంగా ప్రపంచంలో ఎవడో అసలు కనుక్కోలేడు తెలుసా అండి. ఇంతవరకు ప్రపంచంలో ఇంతవరకు ఈ లోకంలో జయశాలి పీడి సుందర్రావు గారు పుట్టేంత వరకు కూడా సువార్తలో తేడా ఉందనే సంగతి ఎవరికి తెలియదు అసలు. ఎప్పుడు ఈ మాట 2000 సంవత్సరాల క్రితమే చెప్పినప్పటికీ దేవుడు చూడండి ఏమన్నాడు, మళ్ళీ చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టేసి భిన్నమైన సువార్త అంటున్నాడు. రాజ్య సువార్త, భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోయారు. యేసుక్రీస్తు వచ్చాడు, సువార్తను ప్రకటించారు. అపోస్తులుగా మేము వచ్చాము, సువార్తను ప్రకటించాం. మీరు సువార్త అంటే ఏంటో తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మీరు తప్పిపోయి ఎటు వెళ్ళిపోయారు? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అది మరి యొక్క సువార్త కాదు. క్రీస్తు చెప్పిన దానిని చెడగొట్టి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. అప్పట్లోనే యేసుక్రీస్తు గారు చనిపోయి వెళ్ళిపోయి ఇంకప్పటికి 30-40 ఏళ్ళు కూడా కాలేదండి. అప్పటికే సువార్త తప్పుదారి పట్టేసింది. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగిందండి ఇది? వేశాడు ఎత్తుగడవాడు. ఎందుకంటే సువార్త ప్రకటన జరిగిపోతే
అసలైన రాజ్య సువార్త ప్రపంచ ప్రజల హృదయాల్లోనికి వెళ్ళిపోతే ఎవరు వచ్చేస్తారు? యేసుక్రీస్తు గారు వచ్చేస్తే నేనేమైపోవాలి? నరకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి క్రీస్తు రాకుండా ఉండాలి అంటే రాజ్య సువార్త ప్రకటించకూడదు. ప్రపంచమంతా భిన్నమైన సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్త భిన్నమైనదనే సంగతి సమాజానికి తెలియకూడదు. అది కూడా సువార్త పేరుతోనే ఉండాలి. మరి ఏం ప్రకటించబడుతుంది ఈ రోజున ఈ ప్రపంచంలో? భిన్నమైన సువార్త అంటే ఏమిటి? శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మ ఏ జీవింప చేయుచున్నది. మీ ఆత్మ కొరకు ఆలోచించి కనబడని పరలోకానికి చేరుకునే ప్రయత్నం చేయని యేసుక్రీస్తు గారు ఘోషిస్తే బ్రతుకున్న కాలంలో ఈ రోజున ఏ సువార్త ప్రకటించబడుతుందండి? ప్రభువుని నమ్ముకో, నీకు విరోచనలు తగ్గుతాయి. ప్రభువుని నమ్ముకో, నీకు పైల్స్ తగ్గుతుంది. ప్రభువుని నమ్ముకో, నువ్వు మేడ కడతావు. ప్రభువుని నమ్ముకో, నీకు పెళ్ళవుతుంది. కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూచుచున్నారు, చెమిటివారు వింటున్నారు, మోగవారు మాట్లాడుచున్నారు. నిన్ను స్వస్థపరచు యేసుక్రీస్తు ఆయనే. రండి, వినండి, స్వస్థత పొందండి. స్వస్థత సువార్త మహాసభలు. సువార్త లేదండి, ఎక్కడ చూడు స్వస్థతే. అవసరాలు తీర్చే ఒక డాక్టరుగా, రోగాలు తీసే ఒక డాక్టరుగా, సమయానికి ఆదుకునే ఒక అప్పిచ్చేవాడిగా, ఒక వడ్డీ వ్యాపారస్తుడుగా ఈ రోజున దేవుణ్ణి చేసేశారండి క్రీస్తుని. ప్రపంచ మనుషుల హృదయాలను మార్చి దేవునిని హృదయాలలోనికి తీసుకువెళ్ళవలసిన క్రైస్తవులు ఈనాటి ప్రపంచ ప్రజల హృదయాల్లోంచి దేవుడు చెరిగిపోయే పరిస్థితులు తీసుకొచ్చారండి. నేను నాకు ఒక వాట్సాప్లో ఒకటి పంపించాడు, చదువుతున్నాను వినండి. ఎవడు ఈ యేసు? ఎవడికి పుట్టాడు ఈ యేసు? ఏమిటి వీడి వంశ చరిత్ర? ఏమిటి వీడికి భారతదేశానికి ఉన్న సంబంధం? మీ అమ్మ వైపు చుట్టమా? మీ నాన్న వైపు చుట్టమా? వీడు భారత జాతీయుడా? ఏ విషయంలో గొప్పోడు ఈ యేసు? ఎవడి కోసం చచ్చాడు ఈ యేసు? భారతదేశంలో ఎక్కడెక్కడ తిరిగాడు ఈ యేసు? భారతదేశంలో ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు? ఏ ప్రాంత ప్రజల కోసం చచ్చాడు ఈ యేసు? భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ యేసు గుర్తులున్నాయి? ఏమండి, ఇది పంపించారండి. భారతదేశాన్ని బానిస దేశం చేసే భారతీయులను బానిసలుగా ముప్పు తిప్పలు పెట్టిన ఇంగ్లీషు కుక్కల తొత్తుకాడా ఈ యేసు? విన్నారా అండి? భారతదేశాన్ని బానిస దేశం చేసి భారతీయులను బానిసలుగా ముప్పు తిప్పలు పెట్టిన ఇంగ్లీషు కుక్కల తొత్తుకాడా ఈ యేసు? భారతదేశపు బానిస సంఖ్యలు తెంచేందుకు ఉరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ కంటా గొప్పవాడా ఈ యేసు? భారత దాస్య విముక్తికై అమరుడైన సుభాష్ చంద్రబోసు కంటే గొప్పవాడా ఈ యేసు? భారత జాతి దాస్య శృంఖలాలను తెంచుటకై అసువులు బాసిన అగ్గి పిడుగు అల్లూరు సీతారామరాజు కన్నా గొప్పవాడా ఈ యేసు? ఉప్పు సత్యాగ్రహంతో దేశానికి స్వతంత్రాన్ని తెచ్చి మనల్ని భారతీయులమని గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేసిన మహాత్ముడి కన్నా గొప్పవాడా ఈ యేసు? ఎందరో మహనీయులు మన దాస్య విముక్తి కోసం పాటుపడ్డారు. నిజానికి వీళ్ళు మన కోసం, మన ప్రజల కోసం, మన దేశం కోసం వారి జీవితాలను ప్రాణాలని ధారపోసిన త్యాగధనులు. మీ చర్చిలను కూల్చేసి వీరికి గుళ్ళు గోపురాలు కట్టి పూజించుకుంటే వీరి రుణం తీర్చుకున్న వారిమవుతాము. అలా కాకుండా ఇంకా ఆ ఇంగ్లీష్ ఓడిదే చప్పరిస్తూ మళ్ళీ మన దేశాన్ని ఆ కుక్కలకే తాకట్టు పెట్టాలని చూస్తున్న మీరు భారతీయుడికి పుట్టారా? లేక మీ అమ్మ ఇంగ్లీషోడితో పడుకుని మిమ్మల్ని కన్నదా? సిగ్గుపడండి, మీ అజ్ఞానానికి సిగ్గుపడండి. ఏ విషయంలో గొప్పోడు ఈ యేసు? ఎవడి కోసం చచ్చాడు ఈ యేసు? భారతదేశంలో ఎక్కడెక్కడ తిరిగాడు ఈ యేసు? మన భారతదేశం రాసుకొచ్చారండి. మతం మారి క్రైస్తవులైన మీరు ప్రభుత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో హిందువులుగా బ్రతుకుతూ
క్రైస్తవునిగా కాక, హిందువుగా కాక, వంకర మతంలో బతుకుతూ అటు ప్రభుత్వాన్ని ఇటు మీ అంతరాత్మను మోసం చేసుకుంటూ బ్రతికే మీరు మానవ జాతికే కళంకం కాదంటారా? బ్రిటిష్ కుక్కలు భారతదేశంలో అడుగెడక ముందు భారతదేశంలో క్రైస్తవ మతం ఉన్నదా? యేసుక్రీస్తు సిలువ బొమ్మేసి వాడు ఎన్ని పాపాలు చేయకపోతే ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ప్రజలు వాడికి అంత పెద్ద శిక్ష విధించి ఉంటారు. యేసుక్రీస్తునండి. వాడు ఎన్ని పాపాలు చేయకపోతే ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ప్రజలు వాడికి అంత పెద్ద శిక్ష విధించి ఉంటారు. ఎంతమందిని మానభంగం చేశాడో అందుకే ముళ్ళ కిరీటం పెట్టి సత్కరించారు. ఎన్ని కుటుంబాల్ని నాశనం చేశాడో అందుకే ప్రాణాలతో సిలువనెక్కించారు. వాడిని వాడే రక్షించుకోలేని వాడు మిమ్మల్ని రక్షిస్తాడా? మనం నమ్ముకున్న యేసుక్రీస్తు గురించి దేవుని పిల్లారా ఎలా చూపించారు ఈనాటి వరకు క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తుని ఎలా చూపించారండి? ఎలా చూపించారు? ఒక మతంగా చిత్రీకరించేశారండి క్రైస్తవ్యాన్ని. హిందువులకు క్రైస్తవులంటే అసహ్యం కలిగేలా చేశారు. భారతదేశంలో క్రైస్తవుడు పేరెత్తితే కొట్టేసే రోజులు వచ్చేశాయి. ఆలోచించండి, పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయింది. భిన్నమైన సువార్తే దీనికి కారణం. భిన్నమైన సువార్త. ఎప్పుడు చూడు యేసును నమ్ముకో 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 అని చెప్పడమే. అర్ధరాత్రుల వరకు స్టేజ్లు ఎక్కి ఏడుపులు. పెనుమంటలో మా ఊళ్ళో ఒకడు, నా చిన్నప్పుడు 10th క్లాస్ ఎప్పుడో చదువుతున్న ఒక మీటింగ్ పెట్టాడండి. వాళ్ళ కొడుకు, ఎవరు అతను, బొంబాయి రాజు అనే అతని కొడుకు అండి. హై స్కూల్లో మీటింగ్ అండి. పెద్ద పెద్ద మైకులు పెట్టేశారు. వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. 10 నిమిషాల తర్వాత ఏడుపు అందుకున్నాడండి. ప్రభువా నువ్వు నన్ను రక్షించావు, ప్రభువా నా జీవితం సర్వనాశనం అయిపోను ప్రభువా. పెద్ద ఏడుపు మైకులో. ఊరంతా వింటున్నారు. అసహ్యమైదా అండి? అసహ్యమైదా? నీకు అంత ఏడిపోతే కొంపలో తొంగునేడు, కొంపలో మోకాళ్ళు వేసుకుని ఏడువు, నువ్వు చచ్చేదాకా ఏడు. రోడ్డుల మీద ఎక్కి ఏడిస్తే వినేవాడికి ఎలా ఉంటుంది? రోడ్డు మీద ఎక్కి స్టేజ్ల మీద డ్యాన్సులు, తందనాలు, ఆటలు, అరుపులు, అసహ్యం పుట్టించేశారు క్రైస్తవ్యం అంటే. భిన్నమైన సువార్త, మోసపూరితమైన సువార్త, ప్రజలను మభ్యపెట్టే సువార్త. అది మరి ఒక సువార్త, అది భిన్నమైన సువార్త. దేవుడిని దేవుడిగా చూపించనివ్వలేదు. దేవుని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియలేదు అసలు ఇంతవరకు. క్రీస్తు అంటే ఏమిటో అవమానం తీసుకొస్తున్నారు దేవునికి ఈ బోధకులు. డబ్బుకు కక్కుర్తి పడే ఈ బోధకులు భిన్నమైన సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవడు చూడండి అవసరాల కొరకు దేవుడిని నమ్ముకునేవాడే. రోగాలు తీస్తాడని దేవుణ్ణి, యేసుక్రీస్తు వైపు చూసేవాడే ప్రతి ఒక్కడును. ఎంతంత మాటలు అంటున్నారు చూసారా యేసుక్రీస్తుని. ఎంత దారుణంగా క్రీస్తు గురించి మాట్లాడిన వాళ్ళు అసలు ఎవరు లేరండి. తెగించేశారు ఈ రోజున ప్రతి ఒక్కడు మాట్లాడడానికి. కారణం మన వాళ్ళ ప్రవర్తన కాదా? మన వాళ్ళ బోధించే విధానం కాదా? భిన్నమైన సువార్తను ప్రకటించారు. దేవుని నమ్ముకుంటే నీకున్న సమస్తాన్ని త్యాగం చేయాలని త్యాగం చేసి చూపించిన వాడు ఒక్కడు కూడా కనపట్లేదు. అందుకే క్రైస్తవ్యం మీద గురి లేదు ఎవడికి. విదేశాల నుంచి కోట్ల రూపాయలు తెప్పించుకోవడం, విలాసవంతమైన బ్రతుకులు బ్రతకటం. దేశాన్ని మార్చే ప్రయత్నం ఎవడూ చేయలేదు. ప్రపంచ ప్రజల మనస్సులలో మార్పు తీసుకువచ్చే ఆలోచన ఎవరికీ తట్టలేదు. క్రీస్తు మాటలను జనాల హృదయాల్లోనికి తీసుకువెళ్ళలేదు. స్వస్థత ఒక్కటే తీసుకువెళ్ళారు. భిన్నమైన సువార్త.
ఈ సువార్త ప్రకటించబడుతుంది ఈరోజు. అమెరికాలో చూడండి, ఆఫ్రికాలో చూడండి, చైనాలో చూడండి, జపాన్లో చూడండి, భారతదేశంలో చూడండి, కువైట్లో చూడండి, ఏ దేశంలో చూసినా భిన్నమైన సువార్తే. చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతుంది. అది మరి యొక్క సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరిచేవారు కొందరు ఉన్నారు అంటున్నాడు. సువార్త మారిపోయింది. పరలోక రాజ్య సువార్త ప్రకటించబడట్లేదండి ఎక్కడాను. ప్రభువును నమ్ముకుని నీకున్న సమస్తాన్ని దేవుని కొరకు ధారపోయి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించు. వజ్రం కంటే విలువైన మాటలను ప్రజల హృదయాలలోనికి తీసుకువెళ్ళు అని చెప్పేవాడు ఎవడు లేడండి. ఎవడు లేడు, ఎవడు చెప్పట్లేదు. చెబితే ఎవడో సంఘాలకి రారు, చెబితే ఎవడో కానుకలు ఇవ్వరు. కావాల్సింది కానుకలే. వాడు ఎలా పోయినా పర్వాలేదు, దేవుడి నామానికి ఎంత అవమానం వచ్చినా పర్వాలేదు, వాడి డబ్బు వాడికి వచ్చేస్తే సరిపోతుంది. వాడి గుడికి వచ్చేవాడు, వాడిని నమ్ముకుని గుడికి వచ్చేవాడు ఏమైపోయినా వాడికి అనవసరం. మరి ఒక సువార్త ప్రపంచ ప్రజలందరినీ చాలా తెలివిగా వాడు దాడి మళ్లించాడండి. ఒకవేళ ఇదే నిజమైన సువార్త అయితే, వీళ్ళ చెప్పేదే నిజమైన సువార్త అయితే ఇప్పటికే యేసుక్రీస్తు వచ్చి చేయాలి. ఎందుకు రాలేదు? మేము చెప్పేదే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు కదా, నేను చెప్పేదంతా తప్పని చెప్తున్నారట. నా ఫోటో వేసి చూపించి మరీ మాట్లాడుతున్నారట. మరి ఒక సువార్త ప్రపంచ ప్రజలను మాయ చేశాడండి వాడు. సువార్త ప్రకటిస్తున్నామనే భ్రమలో ప్రపంచం ఉండిపోయింది, క్రైస్తవులు ఉండిపోయారు. రాజ్య సువార్త కాదది, పరలోకానికి చేర్చే సువార్త కాదది, నరకానికి తీసుకువెళ్ళిపోయే సువార్త. అంత తేలిగ్గా విడిచిపెడతాడని ఎలా అనుకుంటున్నాడు? వీళ్ళందరూ ఎలా అనుకుంటున్నారు సాతాను గురించి? సాక్షాత్తు దేవుడి మీద తిరగబడిన వాడు, దేవుడున్న లోకాన్ని కాజేయాలని ప్రయత్నించిన వాడు మనుషులమైన మనల్ని విడిచిపెట్టేస్తాడా? యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ ఆకారాన్ని ధరించుకుని వస్తే ఆ మహాశక్తినే తీసుకెళ్లి దేవాలయ శిఖరం మీద నించోపెట్టగలిగే సత్తా ఉన్నవాడు. నువ్వు నూనె రాసి యేసు రక్తం చెయ్యండి వెళ్ళిపోతాడా? ఇంట్లో కుక్క అనుకుంటున్నారా అవతలకి పో అంటే పోవటానికి? యేసు నామాన్ని గద్దిస్తున్నాను పో అంటే కుక్క? వాడు సాతానండి. ఏమనుకుంటున్నారు? మనుషుల ఆలోచనను ప్రభావితం చేయగలిగే మహాశక్తివంతుడు వాడు. చివరికి దేవుణ్ణి కూడా ఏం చేశాడు? దేవుడిని కూడా ప్రేరేపించేశాడు తన మాటలతో. అంత మాటకారి వాడు. నిష్కారణముగా నువ్వు నన్ను ప్రేరేపించి యోబుని 30 తిప్పలు పెట్టించావు కదా అంటాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించి ఎవరినే దేవుడిని ప్రేరేపించేసేంత మాటకారివాడు. భిన్నమైన సువార్తతో ప్రపంచ ప్రజలందరినీ తప్పుదారిలోనికి తీసుకువెళ్ళిపోయాడండి. ఇంకెక్కడొస్తాడు యేసుక్రీస్తు? ఇంకెక్కడొస్తాడు యేసుక్రీస్తు? మరి క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమండి, క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు? క్రైస్తవులందరూ ఏం చేయాలి అసలు? యేసుక్రీస్తు గారు ఏం ఆజ్ఞ ఇచ్చారు? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు గారు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? నీవు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఎవరు ప్రకటించాలి? క్రైస్తవుడు ప్రకటించాలి. సర్వలోకాల్లోనికి వెళ్ళాలి, సువార్తను అందించాలి. ప్రతి ఒక్కడికి సువార్తను అందించాలి. ప్రతి ఒక్కడి దగ్గరకు వెళ్ళి సువార్తను అందించమని దేవుడు చెబుతుంటే, ఏమండి వీళ్ళందరూ వెళుతున్నారా అండి సువార్తను ప్రకటించడానికి? ఎవడైనా సువార్తను ప్రకటించడానికి వెళుతున్నాడా? మరి వెళ్ళనప్పుడు వాక్యం ఎలా అందుతుంది ఈ సమాజానికి? మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త
10వ అధ్యాయము 14 వచనం, 15 వచనం, 14-15 చదవండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఏం చెప్పాను నేను? క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా జనం ఏం వింటారో. ప్రకటించేవాడు కావాలా వద్దా? ఎంతమంది ప్రకటిస్తున్నారు? ఎవడు ప్రకటిస్తున్నాడు? 100 మందికి ఒకడు, 1000 మందికి ఒకడు. ఎవడు సువార్త ప్రకటనకు వెళ్ళట్లేదండి. మరి ఎక్కడికి వెళుతున్నారు? ప్రతి వారం ఎక్కడికి వెళుతున్నారు? చర్చికి వెళ్ళి కూర్చుంటున్నారు. చర్చికి వెళ్ళి కూర్చుంటున్నారు, ఉపవాసాల కొరకు కూర్చుంటున్నారు, ప్రార్థనల కొరకు కూర్చుంటున్నారు, ఆరాధనల కొరకు కూర్చుంటున్నారు. కానీ దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు? ప్రకటించంటున్నాడు. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు? ప్రకటించేవాడు లేకుండా జనం ఏం వింటారు? కాబట్టి నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుని యేసుక్రీస్తు గారు బలమైన బాధ్యతను క్రైస్తవుడి మీద పెడితే, ఇంట్లో కూర్చుని ప్రార్థనలు, చర్చిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని కూర్చోవడాలు, ప్రపంచం దేవాలయం అనే పేరుతో, చర్చ్ అనే పేరుతో ఒక దాన్ని నిర్మించుకుని ప్రపంచ క్రైస్తవ్యం అందులో బంధించబడిందండి. తనను తాను లాక్ చేసుకున్నాడు క్రైస్తవుడు. పాదాలు కదలట్లేదు సువార్త కొరకు. పాదము సువార్త కొరకు కదలకూడదు. పాదాలు పని కొరకు కదలాలి. పాదాలు మన పని, మన కష్టార్జితాన్ని మనం సంపాదించుకోవడానికైతే ఈ పాదాలు కదులుతాయి. దేవుని పని అంటే ఎవ్వడో మేము సువార్తకైతే మేము రాలేమండి, వార్షికోత్సవం అనండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వీక్ వార్షికోత్సవం పెడుతున్నామని చెప్పాం అనుకోండి. వార్షికోత్సవం అంటే ఎలా ఉంటుంది? పాటలు, విందులు, వినోదాలు, కలర్ఫుల్గా ఉంటుంది అంతా. జనం తొక్కొచ్చేస్తారు అంతే. ఇంకా కొత్త కొత్త అవతారాలు కూడా వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఏంటి అన్నాం అనుకోండి, వార్షికోత్సవం, సువార్తకి వెళ్దాం రేపు రండి, ఒక 2 గంటల పాటు సాల్మీలలో నడుచుకుంటూ, హవలీలో నడుచుకుంటూ సువార్తను. మేము రాలేమండి, మాకు డ్యూటీ నుంచి వచ్చేటికి లేట్ అయిపోతుంది. అందులో ఒక బయట హ్యూమిడిటీ ఒకటి, ఋతుబా, అంత ఋతుబాలో పగలంతా పనిచేసి ఒళ్ళంతా పులిసిపోయిందండి, మేము రాలేము. మనిషి దేవుని కొరకు అడుగు వేయటం లేదండి. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? 15 వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు నిమిత్తమై, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. పాదములు ఎంతో, అదేంటండి? సువార్త ప్రకటించు వారు పెదవులు సుందరమైన వనాలు కదా. అవునా? సువార్త ప్రకటన కాలుతో చేస్తామా? పాదాలతో చేస్తామా? నోటితో చేస్తాం. మరి సువార్తను ప్రకటించే వారి పెదవులు సుందరమైనవి అనకుండా పాదాలు సుందరమైనవి అంటున్నాడు ఏమిటి? ఏమండి, దేవుని గూర్చి ప్రకటించటానికి నువ్వు బయటకు వెళ్ళాలి అంటే ముందు నీ పాదాలు కదలాలి. నీ పాదాలు కదిలి వెళితేనే నీ పెదవులు కదులుతాయి దేవుని మాటలు చెప్పటానికి. మరి నీ పాదాలు ఎందుకు కదలట్లేదు? నీ పాదాలు ఎందుకు కదలట్లేదు లోకంలోనికి వెళ్ళటానికి? ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము వచనం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నువ్వు దాని మడమ మీద కొడతావు అన్నాడండి దేవుడు సాతానుతోటి. క్రైస్తవులందరూ సువార్త ప్రకటించడానికి బయటకు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? మడాన్ని కొట్టాడు వాడు, మడం మీద కొట్టేశాడు. వీడు సువార్త ప్రకటించడానికి ఇంకా కదలట్లేదు ఇంట్లోంచి. వాడి పని చేసుకోవడానికైతే వెళతాడు, వాడి కొరకు ఎంత దూరమైనా నడుస్తాడు, వాడి గురించి ఎన్ని మాటలైనా మాట్లాడతాడు మనిషి.
సువార్త ప్రకటన దగ్గరకు వచ్చేటప్పటికి ఇంట్లోంచి బయటికి రాడెవడో. మేమంత చదువుకోలేదు కదండి, మేము ప్రకటించలేమండి, మాకు టైం ఉండదండి అని మా అయ్యగారు చెప్తారండి. మాకు పనే ఉంది, మేము తింటాం పడుకోవటం. మేము సంపాదించినంత పట్టుకెళ్ళి మా అయ్యగారికి ఇస్తే వాడే చూసుకుంటాడు మొత్తం అంతా. మడమ మీద కొట్టిందండి. మరి మడమ మీద కొడితే ఉత్తమమైన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి ఎలా అయినవి? అవునా? ఇప్పుడు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనమా, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. సుందరములైనవి ఎలా సుందరమైనవంటే ఆ పాదాలు ఎందుకు సుందరమైనవంటే, సాతాను నీ మడమ మీద కొట్టినా నువ్వు భరిస్తూ దానిని తప్పించుకుని నువ్వు అడుగులు ముందుకు వేశావు. ఒక అడుగు వేశావు, మరొక అడుగు వేశావు, మరొక అడుగు వేశావు. అంటే నువ్వు వేసే ప్రతి అడుగు ఎవరి తల మీద పడుతుందో తెలుసా? సాతాను తల మీద పడుతోంది. సాతాను తల చితికిపోతుంది క్రైస్తవుడు సువార్త ప్రకటన నిమిత్తం కొరకు వేసే ప్రతి అడుగులోనూ. అందుకే ఏమన్నాడు దేవుడు ఆదికాండంలో మనం చూసినప్పుడు, అది నీ మడమ మీద కొడుతుంది. ఎవరో స్త్రీ సంతానము నీ తల మీద కొడుతుంది అన్నాడు. ఏంటి తల మీద కొట్టడం అంటే? పాముని తల మీద కొట్టి చంపుతారు అనుకున్నారు మన సావట్లో. కాదండి, కాదు. క్రైస్తవుడు సువార్త ప్రకటన నిమిత్తము వేసే ప్రతి అడుగు కూడా సాతాను తల మీద పడుతుంది డైరెక్ట్గా. 16వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును అంటున్నాడండి. మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. ఎలా చితక తొక్కుతున్నాం మనం సువార్త కొరకు వేసే ప్రతి అడుగు కూడా దాని తల మీద పడుతోందండి. చితక తొక్కుతున్నామండి. చితక తొక్కుతూ మనం ముందుకు వెళుతున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ రోజున ఆ రోజు క్రీస్తు చెప్పిన మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు ఏదేను తోట సందర్భంలో శాపంలో మాట్లాడిన మాట కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ రోజున అమలు జరుగుతుంది ప్రపంచంలో. ఈ రోజున ప్రకటించబడటం ప్రారంభమైందండి రాజ్య సువార్త. ఇంతవరకు శరీర బోధ ప్రకటించబడింది, ఇంతవరకు సాతానుకు అనుకూలమైన బోధ ప్రకటించబడింది. ఇప్పుడు దేవునికి అనుకూలమైన రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. నీ శరీరాన్ని దేవుని కొరకు వాడాలి, నీ ఆస్తులను దేవుని కొరకు వాడాలి, నీ జీవితాన్ని దేవుని కొరకు ఫడంగా పెట్టాలి. ఈ లోకంలో నీకంటూ ఏది ఉండకూడదు. నువ్వు బ్రతకవలసింది దేవుని కోసం, నువ్వు చనిపోతే వెళ్ళవలసింది పరలోకం. కాబట్టి ఈ జీవితంలో నీ సర్వస్వాన్ని దేవుని కొరకు ధారపోయాలని ఈ రోజున ప్రపంచానికి ప్రకటిస్తున్నాం, ప్రకటించుకుంటూ ముందుకు వెళుతున్నాం. అలా ప్రకటించే వారిని ఒక్కొక్కరినిగా తయారు చేస్తున్నాం దేవుని కొరకు, ఈ సమాజాన్ని ఉద్ధరించడం కొరకు. కాబట్టి అలా వేసే ప్రతి అడుగు సాతాను తల మీద పడి చితక తొక్కుతున్నాం మనం అంటున్నాడు దేవుడు. సువార్త ప్రకటించాలి, రాజ్య సువార్త ప్రకటించాలి ఈ ప్రపంచానికి. అప్పుడే వాడు సాతాను నాశనం అవుతాడు. సువార్త ప్రకటనతో యేసుక్రీస్తు రాకడ ముడిపడి ఉంది. కాబట్టి ప్రపంచ ప్రజలను ఏం చేసిందంటే సువార్త ప్రకటించనివ్వకుండా చేసి ఇంట్లో సోమరపోతులుగా కూర్చోబెట్టి దాని ఆయుష్ను రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి అపవాది. పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు. ఆలోచించండి, ఇప్పుడు వాడికి ముప్పు ప్రారంభమైందండి. 25 సంవత్సరాల క్రితం నుంచి సాతానుకు ముప్పు ప్రారంభమయ్యింది. దేవుని కొరకు బ్రతకగలిగే వీరులు తయారవుతున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. దేవుడు అంటే ఏంటో, సువార్త అంటే ఏమిటో, మనిషి బ్రతకవలసింది ఎవరి కోసమో ఇప్పుడు తెలుసుకుంటోంది ప్రపంచం నెమ్మదిగా. ఈ సువార్త ప్రకటన క్రమక్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తోంది. క్రీస్తు రాకకు మార్గం సుగమం అవుతుంది. అందుకే ఆ పనిలో ఉన్నవాడిని ఎవడిని వాడు విడిచిపెట్టడండి. ముప్పు తిప్పలు పెట్టి నరకం చూపిస్తాడు వాడికి బ్రతికుండగానే. ఉదాహరణ మన ఆత్మీయ తండ్రి గారు.
ఉదాహరణ ఆత్మీయ తండ్రి గారు జైశాలి పీడి సుందరరావు గారు. ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత, ప్రపంచంలో ప్రతి ఒక్కరి నుంచి వచ్చే వ్యతిరేకత. కారణం బ్రతకనివ్వదెవడిని కూడా, తనకే ముప్పొచ్చే ఎవడిని కూడా మననివ్వదు అది భూమి మీద. దేవుని పిల్లలారా ఆలోచించండి. అపవాది ఆయుష్ మీ చేతిలో పెట్టాడు దేవుడు, వాని నాశనం మీ పాదాల కింద పెట్టాడు దేవుడు. మనం సువార్త ప్రకటనకు వెళ్ళిన రోజున ప్రజల హృదయాలలోంచి సాతాను బయటకు వస్తుంది. మనం దేవుని వాక్యాన్ని ప్రజల హృదయాలలోనికి పంపించిన రోజున దేవుని ఆలయమైన మానవ దేహాల్లో కూర్చున్న ఆ సాతాను వాడు బయటకు వస్తాడు. ఇలా ప్రపంచ ప్రజల హృదయాలలోంచి ఆ ధర్మ విరోధి బయటపడుతుంది. ఎప్పుడైతే వీడు బయటకు వచ్చాడో ప్రభువైన యేసు పరలోకం నుంచి దిగి వస్తాడు, తన నోటి ఊపిరి చేత వానిని సంహరిస్తాడు. అందుకేనండి ఒక్క క్షణంలో సంహరించగలిగే దేవుడు భూమి మీదకు సాతానుని పంపించడానికి కారణం మన మాటలతో వాడిని సంహరించాలి, మన మాటలతో వాడిని బయట పెట్టాలి, ప్రజల ముందు నిలబెట్టాలి, వాడి పరువు తీయాలి, వాడిని నాశనం చెయ్యాలి. అందుకే మన దగ్గరకు పంపించాడు దేవుడు. బాధ్యతను నెరవేర్చవలసింది మనం. కానీ ఏం చేస్తున్నారు ఈ రోజున? ఎవరు ప్రకటిస్తున్నారు సువార్త చెప్పండి? సువార్త ప్రకటింపని ప్రతి వాడు దాని ఆయుష్ పెంచుతున్నాడు. అపవాది ఆయుష్ పెరుగుతోంది మన వల్లేనండి, మన వల్లే. మనమే చేతులా దాని ఆయుష్ను పొడిగిస్తున్నాం. అనేకులైన ప్రజలు నరకానికి వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాం. ఎంతమందిని బ్రతిమలాడాను తెలుసా అండి? ఎంతమందిని బ్రతిమలాడుతున్నానో తెలుసా వాక్యం నేర్చుకోమని? ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆలోచింపచేస్తున్నామో తెలుసా? ఎందుకు ఈ తపన, ఎందుకు ఇంత బాధ? ప్రతి ఒక్కడి దగ్గరకు, ఎందుకు మొబైల్స్లో కూడా సువార్త చెప్పడం మొదలుపెట్టాను నేను. ప్రతి ఒక్కడి దగ్గరకు వెళ్ళాలి ఈ రాజ్య సువార్త. బ్రతికుండగా మనం ఎన్ని పద్ధతుల్లో చేయగలిగితే అన్ని పద్ధతుల్లోనూ ఈ రాజ్య సువార్తను పంపించగలగాలి సమాజంలోనికి. అప్పుడే మన బ్రతుకు ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుందండి. మనము కూడా సాతాను తొత్తులమై శరీర సంబంధమైన సువార్తలోనికి వెళ్ళిపోతే వాళ్ళకు మనకు తేడా ఏమిటండి? సాతానుకు మనకు తేడా ఏమిటి? దేవుని కుమారులం, దేవుని కొరకు పుట్టిన వాళ్ళం, దేవుని అంశలో దేవుని స్వరూపములో జన్మించిన వాళ్ళం. మహాభాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. శత్రువును మట్టు పెట్టగలిగే శక్తిని మనకిచ్చాడు. ఖడ్గం, వాక్యాన్ని మన చేతికిచ్చాడు. దాన్ని సర్వనాశనం చేయమన్నాడు. అందుకే మనం చెయ్యాలి. అది మన నోటి మాటలో ఉంది, అది మనం వేసే అడుగులో ఉంది. కాబట్టి దేవుని పిల్లల నేర్చుకోండి. అందుకే వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని మాటలను ప్రపంచానికి చెప్పండి. దేవుని మాటలను క్రీస్తు రాకకు మార్గాన్ని సుగమం చేయండి. మరణాత అంటే వచ్చేయడు. ఎవరాళ్ళు ఎవడ కనపడినా వందనాలండి అన్నట్టు మరణాత అంటే ఏంటో తెలుసా అండి? ప్రభు అయిన యేసు రమ్ము. ఎక్కడుంటా చూడండి, కొరింథీలు ఎక్కడో మొత్తం చివరి కాదు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఏదో ఒక పత్రికలో చివరి పేజీలో ఉంటుందండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు అని ఒకటేసి ఆదిమ భాషలో కింద మరణ్ అత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేదా ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. ఏంటి యేసుక్రీస్తుని వచ్చేయమంటావే? మరి ఈడి పిలిస్తే వచ్చేస్తాడు ఆయన. ఈడి పిలుపు కోసం ఎదురు చూస్తుంటా. ఏమండి? మరణాత అయ్య గారు, పనికించిన మరణాత కనపడ్డాం పాప. మరణాత అయ్య గారు వందనం చెప్పు ప్రభు అని. ఎంత ఉందండి ప్రభువుని ఈ భూమి మీదకు దింపడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? నీ జీవితాన్ని ఫణంగా పెట్టి వాక్యం ప్రకటించాలి. అనేకుల హృదయాలు దేవుని వైపు త్రిప్పగలగాలి. నేను అదే చెప్పాను. సురేష్ చనిపోయేలోపు, మరణించేలోపు అయస్కాంతం ఉంటుంది కదండి, అయస్కాంతం ఉంటుంది. ఇక్కడ ఇనుము పెడతాం, ఇనుము అయస్కాంతాన్ని వెంటనే ఎలా అంటుకుపోతుందో అలాగా సురేష్ మరణించేలోపు కొందరినైనా సరే దేవుని వైపు అలా ఆకర్షితులను చేయాలి. అందుకే దేవుడు నన్ను పంపించింది ఈ లోకానికి. అలాగే మీలో ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్న అనేక మందిని దేవుని వైపు మరల్చాలి. అందుకే దేవుడు మనల్ని పుట్టించిందండి.
ఆలోచించండి, మీ అడుగుల మీదే, మీ మాటల మీదే అపవాది నాశనం అనేది ఆధారపడి ఉంది. ఏమాత్రం ఆలస్యం చేసినా, ఏమాత్రం సోమరితనం ప్రదర్శించినా, తర్వాత చూద్దాంలే అనుకున్నా వాడి ఆయుష్ పెరుగుతూ వెళ్ళిపోతుందండి. వాడి సైన్యమే ఎక్కువ, మన సైన్యమే తక్కువ. కాబట్టి ఆలోచించండి దేవుని పిల్లలారా, అపవాది ఆయుష్ను దేవుడు మీ చేతికి అప్పగించాడు. ప్రపంచ ప్రజలందరికీ సువార్తను ప్రకటించండి. మీ కుటుంబంతో ప్రారంభించండి, మీ భర్తతో ప్రారంభించండి, మీ భార్యతో ప్రారంభించండి, మీ పిల్లలతో ప్రారంభించండి, మీ గ్రామంతో ప్రారంభించండి. ఒక్కొక్కడిలో దాగి ఉన్న సాతానును బయటికి తీయండి, తీసి బహిరంగంగా నిలబెట్టండి. మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తించండి. అందుకే లేఖనాల పరిశోధన సదస్సు. సమాజానికి తెలియాలి దేవుడు అంటే ఏంటో, సాతానంటే ఏంటో కూడా తెలియాలి. కాబట్టి ఆలోచించండి, మీ పని మీరు నిర్వర్తించండి. మీ బ్రతుకు కాలంలో కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న